దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ పార్లమెంట్ మీకు లేదు తీసుకిస్తాను నాకు ఎప్పుడు జరిగింది తమ్ముడు బాబు ఒక్క నిమిషం అమ్మా. నేను చెప్పాను సంతోషం, నాకేం బాధ లేదు. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు, తప్పకుండా పిసిగిస్తే నేను మీకు సపోర్ట్ కల్పిస్తా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది గమనించి నాకన్నా ముందు సుపారీ పెట్టారు. అదే కొన్ని పరిస్థితుల వల్ల సుపారీ పెట్టారు, దానికి తప్పే పట్టలేదు. అది రాజకీయం మారిపోయింది. ఇక్కడ పరిస్థితి బట్టి అది ఇక్కడ బొమ్మన్నారు చంద్రబాబు చిత్తూరుకి వచ్చే తప్ప సుపారీ వ్యక్తి కాదని మనం చేసుకుంటారు. సుపారీకి ఇచ్చి పరిస్థితి ఎప్పుడు రాలేదు. రాజకీయంలో అలాంటి చాలా మంది కష్టపడ్డారు. ఇంకా ఉన్నారు, అందరూ బాధ ఉంది, ఎవరికి బాధ ఉంటుంది. ఇది సహజం. కష్టపడ్డారు కాబట్టి ఇంతమంది కాక సంపాదించుకున్నారు, అభిమానం సంపాదించారు కాబట్టి తప్పకుండా బాధ ఉంటుందని కావట్లేదు. నాకు కూడా బాధ ఉంది. నేను కూడా పార్లమెంట్ పదవి పనిచేశాను. కానీ పార్లమెంట్ పెట్టుకుంటే కాలం ఉన్నాయి అని ఒక గురించి కించపెట్టకుండా నేను త్యాగం చేసి ముందుకు వచ్చాను. తప్పకుండా సుబ్బారెడ్డి గారు మీకు ఏ ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ కూడా నేను పెడతాను, చేస్తాను. ఇంతమంది గతంలో ఉన్నప్పుడు డోర్ పరిస్థితి చాలా డోర్ పరిస్థితి చాలా అర్థం ఉండేది. ఆడ నీళ్ళు, కట్టుబడి ఇల్లు, రోడ్లు రకరకాల అభివృద్ధి చేశాం. ఈరోజు గాంధీ నుండి 670 కోట్లు పెట్టి తీసుకొచ్చి తోడు ఇస్తామంటే శ్రీరామ్ ఎమ్మెల్యే ఎంపీ దగ్గర చేశాం, ఇందించాం. రకరకాల పరిస్థితులు వచ్చాం. ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు, ఇక్కడ మంత్రి నేను బ్రహ్మాండంగా రోడ్ వేశాను, బ్రహ్మాండంగా హాస్పిటల్ ఇచ్చాను అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఫస్ట్ రోడ్లు వేసింది ఎవరు? సుభాయ్ అమర్నాథ్ గారి పార్టీ మండలి దేశం పుట్టినప్పుడు కూడా సుభాయ్ మీకు అర్థాన్ని సంతోషమే బాగుండండి అని అంటున్నాం. రాష్ట్రంలో కానీ లోన్ కానీ అభివృద్ధి మాట్లాడేటప్పుడు అందరూ సహకారం ఉంటుంది కాలక్రమం. కానీ వాస్తవాలు అక్కడ అభివృద్ధి తెలవాలి. ఈరోజు మీ మధ్య మాట్లాడుతున్నాడు, నేను బ్రహ్మాండం రోడ్ వేశాను, నేను బ్రహ్మాండం హాస్పిటల్ ఇచ్చాను, నేను బ్రహ్మాండ స్కూల్ కట్టించాను. నువ్వు కట్టింది అంటగాను, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని నువ్వు కట్టించి కాదు. ఈరోజు మనం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ప్రజల ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా ఆర్థిక శాఖ రాష్ట్రానికా లేదా దూరం అడుగుతారు. ఈ మూడు ఇద్దరు అభివృద్ధి పులివెందులు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేయడం లేదు. రోడ్డు అభివృద్ధి కాలేదు. పన్నెండు రోడ్లు అది మనుషులు కలిగితే మనుషులు ఇల్లే. ఈరోజు మీరు మనసుకుని చెప్పండి, ఒక ఇల్లు ఇచ్చాక అడుగుతాను. ఏ ఊరు కానీ ఏ కూడా ఒక ఇల్లు పంపాలనుకోండి, ఒక పట్ట కానివ్వండి లేదా పిచ్చి ఇచ్చి పంపాలనుకోలేదు. ఈరోజు మాట్లాడుతుంటా కూడా ఈ దోల్లో మళ్ళీ వచ్చి రాబోతున్నాయి. ఒక్కటి అంతా ఇస్తాం మనం. ఈరోజు మేమంతా తిరుగుతున్నాం, ఊళ్ళో అంతా తిరుగుతాం, ఊళ్ళో ఇష్టం కాబట్టి ఈరోజు మధ్య తిరుగుతూ అడుగుతున్నాను. ఆయన డబ్బు ఉంది, డబ్బుతో గుణాలు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతగా జనం చెప్పినట్టు ప్రతి ఇంటికి మనిషి పంపిస్తున్నాడు. 2 లక్షల 3 లక్షల మాట్లాడిన మంత్రి అభివృద్ధి చేశాడని మనంతా వాడుతున్నాం. డైరెక్ట్ రామేశ్వరం పబ్లిక్ రామే చెప్పండి, మేము డైరెక్ట్ ముందుకు వస్తున్నాం. అభివృద్ధి కాగా చేశాం. హాస్పిటల్ ముందుకు వస్తున్నాడు, అభివృద్ధి చేశాడు ముందుకు వస్తున్నాం. డబ్బుతో ముందు డబ్బుతో పని మనకి ఎంతో ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటండి? ముఖ్యమంత్రి ఎంపీ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఈరోజు 10 లక్షల కోట్లు సంపాదించాడు. అదే మేము కూడా మా తల్లి 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 3 సార్లు 10 కేంద్రాలు చేశాడు, దేవుడు ఎంపీ చేశాడు, కేంద్రాలు చేశాడు. ఎప్పుడు మేము డబ్బు సంపాదించుకోలేదు. మీ ఆత్మ మీ గౌరవం పంచుకున్నాం. అదే ఎల్లప్పుడు మేమంతా కూడా కుటుంబాలు కూడా దిగోతో పని చేస్తాం, దిగోతో పని చేస్తున్నాం. మా కళ్ళు పెట్టుకుని మేము చేస్తున్నాం. మీకు ఇష్టం లేకుండా మీకు ఇష్టం మా నుంచి బాధ్యత మా కుటుంబాన్ని కూడా పనిచేస్తున్నాం. ఇక సుబ్బారెడ్డి కానివ్వండి, కేవలం కానివ్వండి, కంపల్సరీగా తండగా ఉంటాం. మీరు మాట్లాడుతున్నాను. ఈరోజు
ఫైనాన్స్ పెట్టిన ఎందుకు వచ్చింది దానికి ఇంతకుముందు దాని పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకుంటారు డబ్బులు పెట్టి ఓటు గుణాలు పెద్ద చేస్తుంటే ప్రజలు మాత్రం సైన్య పరిస్థితి ఎవరు పని చేసుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు. గతంలో మనం ఒకసారి రాజశేఖర్ కుమార్ గారు గెలిపించాం, తప్పు చేశాం మనం. రాజశేఖర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ చేశారు, మంత్రి కాంగ్రెస్ చేశారు. అది దృష్టి పెట్టుకొని మన గతంలో గెలిపిస్తే ఏమైంది? మన బతుకులు రాజు చేశాం, మన పిల్లల పొద్దున నష్టపోయింది, మన ప్రాంతాలు గుర్తుపడిపోయినాయి. మన ఈరోజు పిల్లలు చదువుకుంటారు, ఉద్యోగాలు లేవు. నేను రైల్వే మంత్రి ఉన్నప్పుడు కర్నూలు రైల్వే తీసుకొచ్చాను, 2 గుంటలు తీసుకొచ్చాను. ఇంతకు ఫ్యాక్టరీ ముందు రైగా కంప్లీట్ కాదు, అది గెలిపోయింది. మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు, మా ప్రాంతంలో 15,000 చేస్తుంటాం. ఇంకోటి ముఖ్య విషయం అంటే టోల్ నంద్యాలలో ఉంది. నేను గెలిచాక డోల్ కలుసుకొచ్చి బాధ్యత అది కనుగొనుకుంటా, కనుగొనుకుంటా అంత కానిస్తా కంపల్సరీ డోల్ని నంద్యాలలో తీసి కనుకొచ్చి బాధ్యత కను సంబంధం ఉంది. ఎలాగైతే మనం అలాగే ఇల్లు కానివ్వండి, లేదా బిజినెస్ కానివ్వండి, అది కూడా వచ్చే కార్యక్రమం చేసుకుందాం. ఈరోజు మనతో కుటుంబం ఇలా సుబ్బారెడ్డి కానివ్వండి, లేదా బిజినెస్ కానివ్వండి, అది కూడా వచ్చే కార్యక్రమం చేసుకుందాం. ఈరోజు మనతో కుటుంబం ఇలా సుబ్బారెడ్డి లేదు, కేజీ లేదు, కోటి లేదు, అంతా ఒకటే. జనసేన లేదు, బీజేపీ లేదు, అందరూ ఒకటే. అంతే కలిసి ముందుకోవాలి. ఈరోజు మనం పులిపాలు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి ముగ్గురు చెప్పారు. మనం రాష్ట్ర భవిష్యత్ బాగుందంటే తప్పనిసరిగా ఎలక్షన్ గెలుచుకోవాలి. బాధ్యత మనలో ఉంది. చాలా కష్టపడ్డాం మనం, చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలతో లేవు. ఈరోజు వర్షాకాలంలో వర్షాలు లేక అల్లాడిపోతున్నాం. డోన్లు ప్యాకులు మాత్రం కౌలు కింద డిక్లేర్ చేయలేదు. మన గెలిపిస్తే గెలిచినాక తప్పకుండా ఈ డోన్ని ప్యాకులు మొత్తం కూడా డిక్లేర్ చేసి కౌలు కింద డిక్లేర్ చేసి రైతులు కాపాడే బాధ్యత నాది కూడా మనం చేసుకుంటాం. రైతులు వెళ్ళాడిపోతారు, రిప్లికేషన్ లేదు, స్ప్రింక్లర్ లేదు, రైతు పడితే గిట్టుబాటు లేదు, అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. గతంలో పొరపాటు చేయకుండా ఈ వచ్చే లెక్కలు తప్పకుండా సైకిల్ గెలిపించాలి. నాతో పాటు శబరి గారిని పార్లమెంట్ పూర్తి చేసి కాబట్టి ఇద్దరు గెలిపించాలని ఆశిస్తూ తెలుసుకుంటాం. చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.